హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం అంతకుముందు పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాము. పాస్ట్ టెన్స్లో ఉన్న 4 టెన్సెస్, 4 టైప్స్: సింపుల్ పాస్ట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టైప్స్ మీద మనం ఒకసారి ఓవరాల్గా సమ్మరీ చూసుకుంటే, మనకు ఫస్ట్ది సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో 4 రకాల స్టేట్మెంట్స్: పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అనుకున్నాం కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం రివ్యూ చూద్దాం. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ స్ట్రక్చర్ చూస్తే, ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. నేను నిన్న గుడికి వెళ్ళాను అంటే అయిపోయింది, గతంలో అయిపోయిన దాని గురించి చెప్తున్నాం అనమాట. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే, ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, ఐ వెంట్ టు మై విలేజ్ ఎస్టర్డే. ఇలా నేను నిన్న చేశాను అనేది ఇక్కడ చెప్పచ్చు. ఐ ప్లేస్లో సబ్జెక్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వర్బ్ మాత్రం సేమ్. ఓకే, దీని మీనింగ్ ఏంటి? ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అంటే నేను నిన్న గుడికి వెళ్ళాను అనేది మీనింగ్. నెక్స్ట్ నెగిటివ్ అంటే ఏంది? నేను నిన్న గుడికి వెళ్ళలేదు అని చెప్పడం అనమాట. అది ఎలా చెప్తామంటే చూడండి, ఐ డిడ్ నాట్ గో అనేది వస్తుంది. అంటే ఇక్కడ వెంట పోయి గో అయింది. వెంట అనేది వెర్బ్ యొక్క రెండవ రూపం, V2 అంటాం. ఓకే, ఇక్కడ గో అనేది V1 అంటాం, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, మొదటి రూపం. గో, వెంట్, గాన్. గో అనేది V1, వెంట అనేది V2, గాన్ అనేది V3. ఇలాగా మనం పాస్ట్ టెన్స్లో గురించి మాట్లాడేటప్పుడు ఇలాగ వెర్బ్ యొక్క రూపాలు మారుతుంటాయి అన్నమాట. ఓకే, నెగిటివ్లో ఐ డిడ్ నాట్ గో టు టెంపుల్ ఎస్టర్డే. నేను నిన్న వెళ్ళలేదు, నేను నిన్న గుడికి వెళ్ళలేదు అని చెప్పడాలంటే ఐ డిడ్ నాట్ గో. డిడ్ అనేది వాడతాం ఇక్కడ, డిడ్ నాట్. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ చూస్తే, పాజిటివ్ స్ట్రక్చర్కి రివర్స్లో ఉంటుంది ఇంటరాగేటివ్ స్ట్రక్చర్. ఓకే, క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ వేయడం అనమాట. ఎలాగా చూడండి, డిడ్ ఐ గో టు టెంపుల్ ఎస్టర్డే. నాట్ పోతుంది ఇక్కడ. డిడ్ ఐ అనేది ముందు వస్తుంది, డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, ఐ అనే సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. డిడ్ ఐ గో టు టెంపుల్ ఎస్టర్డే, నేను నిన్న గుడికి వెళ్ళానా. ఓకే, ఇక్కడ ఐ వెంట్ టు గో టెంపుల్ ఎస్టర్డే అంటే ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే, నేను నిన్న గుడికి వెళ్ళాను అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, డిడ్ ఐ గో టు టెంపుల్ ఎస్టర్డే, నేను నిన్న గుడికి వెళ్ళానా అనేది వస్తుంది. ఇక్కడ కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే వస్తుంది అనమాట. ఓకే, మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తుంటే మంచిగా ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయాలి మీరు, అప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాగేటివ్. ఈ ఇంటరాగేటివ్లోనే నెగిటివ్ అంటే నాట్ అని వస్తుంది, డిడ్ నాట్ ఐ అని వస్తుంది. ఓకే, డిడ్ నాట్ ఐ గో టు టెంపుల్ ఎస్టర్డే, నేను నిన్న గుడికి వెళ్ళలేదా అనే మీనింగ్. ఇక్కడ నేను నిన్న గుడికి వెళ్ళానా లేకపోతే కాలేజీకి వెళ్ళానా అని అంటే డిడ్ ఐ గో టు కాలేజ్ ఎస్టర్డే. స్కూల్ అంటే డిడ్ ఐ గో టు స్కూల్ ఎస్టర్డే, నేను నిన్న స్కూల్కి వెళ్ళానా. వెళ్ళలేదా అంటే డిడ్ నాట్ ఐ గో టు టెంపుల్ ఎస్టర్డే, డిడ్ నాట్ ఐ గో టు టెంపుల్ ఎస్టర్డే, నేను నిన్న గుడికి వెళ్ళలేదా. ఐ ప్లేస్లో మనం ఏ సబ్జెక్ట్ పెట్టుకున్నా కూడా మీనింగ్ అయితే సేమ్ ఉంటుంది, స్ట్రక్చర్ సేమ్ అన్నమాట. ఓకే, నేను నిన్న గుడికి వెళ్ళాను, లేకపోతే వీ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే, మేము నిన్న గుడికి వెళ్ళాము. ఇక్కడ వీ పెడితే మేము అనేది వస్తుంది. దే అని పెడితే దే వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే, వారు నిన్న గుడికి వెళ్ళారు అనే మీనింగ్ వస్తుంది. ఈ విధంగా ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉన్న ఈ పర్సన్స్లో ఎవరిని పెట్టినా కూడా స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది అదనమాట. ఇలా ఐ డిడ్ నాట్ గో అనొచ్చు, వీ డిడ్ నాట్ గో, యూ డిడ్ నాట్ గో, దే డిడ్ నాట్ గో,
రాజు డిడ్ నాట్ గో. ఏది పెట్టి ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనకు రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంటుంది, మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చూసాము, ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా 4 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఓకే, చూడండి. నెక్స్ట్ ఐ వాజ్ డూయింగ్ హోంవర్క్ ఎస్టర్డే. నేను నిన్న హోంవర్క్ చేస్తూ ఉంటిని. ఐ వాజ్ డూయింగ్ అంటే ఇది గతంలో జరిగే పని అనమాట ఇది. ఓకే, ఐ ఇక్కడ సబ్జెక్ట్స్ ఐ, హీ, షీ, రాజు, వీణ వీళ్ళు వచ్చినప్పుడు మనకు వాజ్ అనేది వస్తుంది అనమాట. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, రాజు వాజ్, వీణ వాజ్ అలా వస్తుంది. ఐ ప్లేస్లో ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ స్ట్రక్చర్ ఏం మారదు. ఓకే, ఇక్కడ వి, యు, దే, యు, వి, దే ఇవన్నీ ప్లూరల్ వర్డ్స్. యు అంటే మీరు, వి అంటే మేము, దే అంటే వారు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ వర్ అనేది వస్తుంది. ఇక్కడ ఓన్లీ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, ఫస్ట్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ సింగులర్ వర్డ్కి ఇక్కడ మనం వాజ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్లూరల్ వర్డ్స్ వచ్చేసరికి వి వర్, యు వర్, దే వర్ అలా వస్తుంది. దే వర్ డూయింగ్ హోంవర్క్ ఎస్టర్డే. వారు నిన్న హోంవర్క్ చేస్తున్నారు. వి వర్ డూయింగ్ హోంవర్క్ ఎస్టర్డే. ఐ ప్లేస్లో వి పెడితే వాజ్ ప్లేస్లో వర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఐ వాజ్ అని వచ్చింది, కిందనేమో వి వర్ అని వస్తుంది. యు వచ్చినా కూడా యు వర్ అని వస్తుంది. దే వచ్చినా కూడా దే వర్ అని వస్తుంది అనమాట, వారు అనేది. ఓకే, నేను నిన్న ఇంటి పని చేస్తున్నాను. నెగిటివ్ స్ట్రక్చర్ చూస్తే నేను నిన్న ఇంటి పని చేయట్లేదు అనేది ఎలా వస్తుంది? ఐ వాజ్ నాట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నాట్ అనేది ఓన్లీ నాట్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ పాజిటివ్ స్ట్రక్చర్లో. ఐ వాజ్ నాట్ డూయింగ్ హోంవర్క్ ఎస్టర్డే. నేను నిన్న హోంవర్క్ చేయడం లేదు అనేది చెప్తాం. నెక్స్ట్ యు, వి, దే అనేది పైన వర్ వచ్చింది కదా, వర్ నాట్ అని వస్తుంది. వి వర్ నాట్, యు వర్ నాట్, దే వర్ నాట్ అని వస్తుంది. యు వాజ్ నాట్ అనకూడదు, వి వాజ్ నాట్ అనకూడదు, దే వాజ్ నాట్ అనకూడదు అనమాట. ఓకే, షీ వాజ్ అనొచ్చు, షీ వర్ అనకూడదు, రాజు వర్ అనకూడదు. ఓకే, పైన అన్ని సింగులర్ వర్డ్స్, ఏకవచనాలు అంటే సింపుల్ పర్సన్, ఒక్క పర్సన్ అని. ఇక్కడ కిందనేమో ఒకరికంటే ఎక్కువ పర్సన్స్, అలాగా ప్లూరల్ అంటే బహువచనం అనమాట. ఇలా ఒకరికంటే ఎక్కువ పర్సన్స్ వచ్చినప్పుడు వర్ అనేది వాడతాం, డబ్ల్యూఆర్ఈ వర్. నెగిటివ్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ వేయడం. క్వశ్చన్ ఎలా వేస్తాము? వాజ్ ఐ డూయింగ్ హోంవర్క్ ఎస్టర్డే. ఫస్ట్ హెల్పింగ్ వర్క్ ముందు వస్తుంది. ఇప్పుడు ఇంటరాగేటివ్ క్వశ్చన్ వేయడంలో వాజ్ అనేది ముందు వస్తుంది. చూడండి, ఐ వాజ్ డూయింగ్ బై వాజ్ ఐ డూయింగ్. వాజ్ అనేది ముందు వస్తుంది, ఐ అనేది సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. వాజ్ ఐ డూయింగ్ హోంవర్క్ ఎస్టర్డే. నేను నిన్న హోంవర్క్ చేస్తున్నానా. ఓకే, వర్, యు, వి, దే అనేది వచ్చినప్పుడు వర్ అనేది వస్తుంది. పైన వచ్చింది సేమ్ అలాగే వర్ అనేది ముందు వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్లో చూస్తే నాట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఈ పైన ఇంటరాగేటివ్కి నెగిటివ్ అంటే వాజ్ నాట్ ఐ, వాజ్ నాట్ షీ, వాజ్ నాట్ రాజు, వాజ్ నాట్ ఐ, వాజ్ నాట్ హీ ఇలా వస్తుంది. ఇక్కడ యు, వి, దే అనేది వచ్చినప్పుడు ఏమో వర్ నాట్ వి, వరకు వీకి మధ్యలో నాట్ అనేది యాడ్ అవుతుంది. వర్ నాట్ వి వర్, వర్ నాట్ వి, వర్ నాట్ యు, వర్ నాట్ దే అనేది వస్తుంది. ఇక్కడ ఈ వర్ అనేది లేదు, ఓన్లీ వర్ నాట్ వి. వర్ నాట్ వి డూయింగ్ హోంవర్క్ ఎస్టర్డే అనేది ఒక సెంటెన్స్ అనమాట. ఓకే, వర్ నాట్ వి, వర్ నాట్ దే, వర్ నాట్ యు డూయింగ్ హోంవర్క్ ఎస్టర్డే ఇలా అనమాట. ఇక్కడ లాస్ట్ ఈ వర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, మీరు దీన్ని కన్సిడర్ చేయొద్దు. ఓకే, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, గతంలో అయిపోయిన పని. అంతకుముందేమో గతంలో జరుగుతున్న పని. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా మళ్ళీ 4 స్ట్రక్చర్స్. అందులో పాజిటివ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఐ హ్యాడ్ డన్ హోంవర్క్ బిఫోర్ మై డాడ్ కేమ్. అంటే ఒక పని స్టార్ట్ అయ్యే ముందు ఇంకొక పని పూర్తయిందని చెప్పడానికి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. ఐ హ్యాడ్ డన్ హోంవర్క్ బిఫోర్ మై డాడ్ కేమ్. మా డాడీ రావడానికంటే ముందే నేను హోంవర్క్
చేశాను అని. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కూడా మనకు సెంటెన్స్ సేమ్. ఐ హ్యాడ్ డన్, వీ హ్యాడ్ డన్, షీ హ్యాడ్ డన్, దే హ్యాడ్ డన్, అలా. ఓకే. నెక్స్ట్ నెగిటివ్ చూస్తే ఐ హ్యాడ్ నాట్ డన్, నేను చేయలేదు అని వస్తుంది. ఇక్కడ ఓన్లీ నాట్ అనేది యాడ్ అవుతుంది. పైన పాజిటివ్ స్ట్రక్చర్కి నెగిటివ్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఐ హ్యాడ్ నాట్ డన్ వచ్చింది, ఐ హ్యాడ్ డన్ వస్తుంది, కింద ఐ హ్యాడ్ నాట్ డన్ అని వస్తుంది. ఓకే. నాన్న రాకముందు నేను ఇంటి పని చేయలేదు. నెక్స్ట్ చేయలేదా అనేది రావడానికి క్వశ్చన్. హెల్పింగ్ వర్క్ ఫస్ట్. హ్యాడ్ ఐ డన్ హోంవర్క్ బిఫోర్ మై డాడ్ కేమ్, మా డాడీ రావడానికి ముందు నేను ఇంటి పని చేశానా. చూడండి, నాన్న రాకముందే నేను హోంవర్క్ చేశానా అనే క్వశ్చన్. చేయలేదా అనేది క్వశ్చన్ రావాలంటే హ్యాడ్ నాట్ ఐ అని వస్తుంది. హ్యాడ్కి సబ్జెక్టివ్ మధ్యలో హ్యాడ్ నాట్ ఐ అనేది వస్తుంది అనమాట. ఓకే. చూడండి, హ్యాడ్ నాట్ ఐ డన్ హోంవర్క్ బిఫోర్ మై డాడ్ కేమ్, డాడీ రావడానికంటే ముందే నేను హోంవర్క్ చేయలేదా అనే క్వశ్చన్. ఇక్కడ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా మనకు సెంటెన్స్ సేమ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో కూడా మళ్ళీ 4 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి. అందులో పాజిటివ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ హోంవర్క్ సిన్స్ 5 o'clock, నేను 5 గంటల నుండి ఇంటి పని చేస్తున్నాను. చూడండి, ఐ హ్యాడ్ డన్ అని వచ్చింది అంతకుముందు. ఓకే. ఇప్పుడు బీన్ డూయింగ్ అని వస్తుంది. ఇక్కడ మారుతుంది, వెర్బ్కి ఐఎన్జీ యాడ్ అవుతుంది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అంటే గతంలో జరుగుతున్న పని ఇది. ఓకే. గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతుందని చెప్పేదానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతారు. ఓకే. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ హోంవర్క్ సిన్స్ 5 o'clock, నేను 5 గంటల నుండి ఇంటి పని చేస్తున్నాను. ఇక్కడ ఐ ప్లేస్లో ఇక్కడ కూడా ఏ సబ్జెక్ట్ పెట్టినా కూడా సేమ్. ఐ హ్యాడ్ వస్తుంది, వీ హ్యాడ్, షీ హ్యాడ్, దే హ్యాడ్, ఇలా అనమాట. ఓకే. నెక్స్ట్ నెగిటివ్ స్ట్రక్చర్ చూస్తే ఐ హ్యాడ్ నాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ కూడా ఏ సబ్జెక్ట్ అయినా స్ట్రక్చర్ సేమ్. నెక్స్ట్ ఇంటరాగేటివ్లో హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, హ్యాడ్ ఐ అనేది వస్తుంది అనమాట. హ్యాడ్ ఐ బీన్ డూయింగ్ హోంవర్క్ సిన్స్ 5 o'clock, నేను 5 గంటల నుండి ఇంటి పని చేస్తున్నానా అనే మీనింగ్. చేయట్లేదా అనేది హ్యాడ్ నాట్ ఐ బీన్ అంటాం. హ్యాడ్ నాట్ ఐ బీన్, హ్యాడ్ ఐ బీన్ అనే దానికి నాట్ యాడ్ అవుతుంది. హ్యాడ్ నాట్ ఐ బీన్ డూయింగ్ హోంవర్క్ సిన్స్ 5 o'clock, ఇదన్నమాట. ఈ విధంగా మనకు పాస్ట్ టెన్స్ గురించి బ్రీఫ్గా డిస్కషన్. ఓకే. మీరు ఇంగ్లీషు ఈజీగా రావాలంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, డైలీ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ స్పీకింగ్ విత్ యువర్ సెల్ఫ్, నీకల్లి నువ్వే ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అది వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి. న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ బుక్స్ లౌడ్లీ చదవాలన్నమాట. అంటే సౌండ్ నోటి నుండి బయటకు వచ్చేలాగా మాట్లాడుతూ ఉండాలి. న్యూస్ పేపర్లో కూడా చదువుతూ ఉండాలి. అప్పుడు నాలుక అనేది మంచిగా తిరుగుతుంది, బాగా నాలుక తలసగా అయిపోతుంది అనమాట. మాట్లాడకుండాంటే నాలుక ముద్దుబారిపోతుంది, నత్తి వస్తుంది. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ఇంగ్లీషు మాట్లాడుతూ ఉండాలి. నెక్స్ట్ ఏమైనా అర్థం కాకపోతే డిక్షనరీ ముందు పెట్టుకొని మీరు మీనింగ్స్ వెతుక్కోవాలన్నమాట. ఓకే. వాట్ యు ఆర్ రీడింగ్ ఈజ్ మస్ట్ బి హియర్ విత్ యువర్ ఇయర్స్, అంటే మీరు ఏమైతే చదువుతున్నారో అది మీ చెవులతో వినాలి మీరు. అప్పుడైతేనే మీరు లౌడ్గా చదువుతున్నట్టు, అప్పుడు మీ నాలుక అనేది ఫాస్ట్గా ఈజీగా మూవ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇంగ్లీష్ క్లాసెస్ అనేది అర్థమవుతున్నాయి అనుకుంటా, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్స్ చేయండి. I will rectify and I will solve the issues. Thank you.